అండి, వెల్కమ్ బ్యాక్ టు బానమ్మ కబుర్లు. ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి నేనైతే ద్వారపూడి వెళ్తున్నానండి. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆదియోగి విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి. సో మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ద్వారపూడి అనగానే అక్కడ ఒక చరిత్ర అయితే ఉందండి. ఆంధ్ర శబరిమల అంటారు. చాలామంది అయ్యప్ప దీక్షని విరుముళ్ళవి కట్టుకుని శబరిమలలో దీక్షని విరమిస్తూ ఉంటారు. అంత దూరం వెళ్ళలేని వారు ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపూడిలో అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. 60 అడుగుల ఆదియోగి విగ్రహం చూడడానికి మొత్తం ద్వారపూడి చుట్టుపక్కల ఊర్ల నుంచి, అలాగే పల్లెటూరుల నుంచి, అలాగే ఇటు రావులపాలెం కానివ్వండి, మండపేట, కాకినాడ, రాజమండ్రి, అనపర్తి ఈ చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వచ్చారండి. జనం కూడా చూశారు కదా ఎలా ఉందో, కిటకిటలాడుతూ ఉన్నారు. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. అలాగే కింద కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి చేస్తున్నారు. మొత్తం పండగ వాతావరణం అయితే ఉందండి ఇక్కడ అంతా. చాలామంది వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. అంటే అంత దూరం వెళ్ళలేం కదా, మనం కోయంబత్తూరు వెళ్ళలేం కదా ఆదియోగి విగ్రహం చూడాలంటే. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే అంత దూరం వెళ్ళలేం కనుక దగ్గరలో మన శివయ్యని చూసుకోవడానికి ఈ 60 అడుగుల ఆదియోగి విగ్రహం మన ద్వారపూడిలో ప్రతిష్ఠించడం నిజంగా మన అదృష్టం అండి. మనం ఏమనుకుంటాం, ఎక్కడికైనా గుడికి వెళ్ళాలంటే అమ్మో ఈ గుడికి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, ఆ గుడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం. కానీ ఈ ద్వారపూడి వస్తే కనుక మనకి అన్ని గుళ్ళు కూడా ఇక్కడే ఉంటాయన్నమాట అండి, పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే 1989లో హరిహరుల విగ్రహం చాలా పెద్దగా ప్రతిష్ఠించారండి. అలాగే పెద్ద నందీశ్వరుడు కూడా ఉంటారు. దానికి ఎదురుగుండగా శివయ్య కూడా ఉంటారు. దాని ముందుగా అయితే మాత్రం ఆదియోగి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ నటరాజు విగ్రహం కూడా ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా ద్వారపూడి వస్తే మాత్రం ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ చూస్తే కనుక మనకి చాలా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు చూసినా కూడా ఇంకా టైము సరిపోదన్నమాట మనకి. అన్నీ అంత మంచిగా ఇక్కడ అన్ని విగ్రహాలు, అన్ని గుళ్ళు కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే పాలరాతి శివాలయం ఉంటుందండి. నందీశ్వరుడు ఎదురుగుండా వెనక భాగం నుంచి వెళ్తే దుర్గాదేవి విగ్రహం, అమ్మవారు ఎలా ఉంటారంటే నిజ రూపంలో ఉన్నట్టు ఉంటారు, చాలా అందంగా ఉంటారనమాట. అలాగే విష్ణుమూర్తి ఎప్పుడు పడుకునే ఉంటారండి. ఆ గదిలోకి వెళ్ళగానే అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అమ్మో నిజంగానే విష్ణుమూర్తిని చూసిన ఫీల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే సాయిబాబా గుడి కూడా ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ మరొక విశిష్టత ఏంటంటే మరి మీరు ఎప్పుడైనా మీరు అసలు చూడలేదనుకుంటే కనుక ఒక్కసారి వచ్చి చూడండి. ద్వారపూడిలో చక్కగా మొత్తం అన్ని గుళ్ళు ఇక్కడ మీకు కవర్ అయిపోతాయి. విశిష్టత అన్నాను కదా, అదేంటంటే భూగర్భంలో కిందకి వెళ్తే 12 జ్యోతిర్లింగాలు నీళ్ళల్లో అలా మనకి కనిపిస్తాయన్నమాట. జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మనకి ఇంకా ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. అలాగే కృష్ణార్జులు మనం బయట నుంచి చూస్తే వ్యూ కూడా ఎలా కనిపిస్తుందంటే, మనకి రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే మనకి ఆ ద్వారపూడి గుళ్ళు అన్నీ కూడా కనిపిస్తాయి. కృష్ణార్జునుడు రథం మీద ఉన్నట్టు కూడా కనిపిస్తాయండి. అది విశిష్టత. గుళ్ళు అన్నీ చూసారు కదా మీరు. ఎప్పుడైనా మీరు రాకపోతే కంపల్సరీ రండి, చూడండి. మనకైతే అస్సలు టైం సరిపోదు, కానీ మంచిగా అన్ని టెంపుల్స్ని ఇక్కడే కవర్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే చూడండి, భూగర్భంలో ఉంది శివలింగం. ఆ వాటర్ ఎక్కడి నుంచి పడుతుందా ఏంటి అని అనుకున్నాను నేను, కానీ ఇంచుమించు ఒక 3 అంతస్తుల పైనేనండి. నేను అలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మన స్వహస్తాలతో మనమే శివయ్యకి అభిషేకం చేయొచ్చు అనమాట. ఇక్కడ కాళికాదేవి విగ్రహం కూడా ఉందండి. అమ్మవారి విగ్రహం చూశారు కదా. మేము అలా ఇంకా నా సంగతి అయిపోయింది. ఇంకా నేను పైకి ఎక్కి ఎలా అయినా సరే శివయ్యకి మనకి ఇక్కడ ముంతలు ఇస్తారండి. ఆ ముంతలతోటి మనం తీసుకొని స్వయంగా శివయ్యకి అభిషేకం మనం చేయొచ్చు అనమాట. చూసారా. ఇంత కష్టపడి మనం ఇంత పైకెక్కి ఎందుకా ఏంటి వ్యూ చూడడానికి అని అనుకుంటారు, కానీ కాదండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే చూడండి, చాలామంది అభిషేకం అనేటప్పటికీ శివయ్యకి పూజారులే చేస్తారనమాట. కానీ మనం ఇక్కడ మన స్వహస్తాలతో ఆ ముంతలో నీళ్లు తీసుకుని శివయ్యకి గంగాభిషేకం అంటే చాలా ఇష్టమండి. ఇంత గంగా అలా వేస్తే శివయ్యకి చాలా పులకరించిపోతారంటారు. మన స్వహస్తాలతో మనమే వేయచ్చు అనమాట. అదిగో చూసారా. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, గౌరీ శంకర, నమో నమో.
ఆదియోగి విగ్రహం వెనకాలండి ఇది. చూడండి వెనకాల ఉన్నాం. జన్మ నక్షత్రం అని అంటారు కదండి, నక్షత్రానికి తగ్గట్టుగా ఇక్కడ మనకి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క అమ్మవారు అయితే విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హస్త, చిత్త, కుప్ప చూడండి నక్షత్రాలు తగ్గట్టుగా ఉన్నాయి విగ్రహాలు. చూసారు కదండి, అమ్మవారు కనకదుర్గాదేవి నిజరూప దర్శనంలో ఉంటారు. అమ్మవారు చాలా మొహం కూడా కళగా ఉన్నట్టు ఉంటుంది. చుట్టూ కూడా అన్ని విగ్రహాలు నండి, ప్రతి దానికి కూడా చరిత్రని సూచించేటట్టుగా ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు నాగదేవి ఆలయం ఉంది, అక్కడ వీడియోలు అవి తీయలేదు, కానీ నేను ఏదో ట్రై చేశాను. ఇంకా మనం బయటకు వచ్చేసాము. చూడండి, నటరాజస్వామి విగ్రహం ఉంటుంది, చాలా బాగుందన్నమాట. నిజంగా జనం కూడా చూసారు కదా, అసలు ఆ వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు, ఏదో ట్రై చేశాను నేను.